గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తన్నమామి. ఈనాడు ఆళ్వార్ కోటిలో ప్రసిద్ధులైనటువంటి పెరియాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైనటువంటి మొదలాయిరంలో ఒకానొక పాసుర విశేషాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. అళందిట్ట తోణై అవంతట్ట ఆంగే వళరందిట్టు వాళిఖిర్ సింగురువాయ్ ఉళంతొట్టి ఎరణియన్ ఒళుమార్ వలఘం పిళందిట్ట కైకళాల్ సెప్పాణి పేయిమలయ్యుండానే సెప్పాణి. మొదలాయిరం దివ్య ప్రబంధంలో మొదటి శతకంలో 6వ దశకంలోని 9వ తిరుమొഴി. ఇందులో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క బాల్యచేష్టితములు అనుభవిస్తున్నారు. భగవంతుడైనటువంటి స్వామి నరసింహావతారంలో అవతరించి దుష్ట శిక్షణను గావించినటువంటి దివ్య వైభవాన్ని కూడా ఇందులో అనుసంధింపచేస్తున్నారు. అళందిట్ట తూణై, అళందు తనంతట తానుగా దగ్గరుండి నిర్మించుకున్నటువంటి తూణై స్తంభము. అంటే హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడు సర్వాంతర్యామి అని నిరూపించినప్పుడు అతని యొక్క ప్రతిజ్ఞను నిరసనం చేయటం కోసం తనంతట తానుగా నిర్మించుకున్నటువంటి ఒక స్తంభాన్ని చూపించి ఇందులో భగవంతుణ్ణి చూపించమన్నాడు. కాబట్టి తను ధైర్యంగా దగ్గరుండి నిర్మించుకున్నటువంటి స్తంభము అళందిట్ట తూణై అని దాని అర్థం. అవంతట్ట ఆంగే, ఎప్పుడైతే ఆ స్తంభంలో భగవంతుడు ఉన్నాడు అని సర్వత్రా అస్తి అత్ర అస్తి అని ప్రహ్లాదుడు ఎప్పుడైతే చెప్పాడో తన యొక్క ప్రతిజ్ఞని నశింపజేయటం కోసం హిరణ్యకశిపుడు అహంకరించి ఆ స్తంభాన్ని తన చేతితో తట్టగానే స్పృశించగానే ఆ చేతితో పాటుగా స్తంభంలో నుంచి స్వామి బయటికి వెలువడినటువంటి వైభవాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. అవన్ తట్ట ఆంగే, అతడు తట్ట ఆంగే చేతితో స్పృశించిన మరుక్షణంలోనే స్వామి స్తంభంలో నుంచి బయటికి బయలుపడ్డాడట. వళరందిట్టు వాళుఖిర్, వళరందిట్టు వాళుఖిర్, వాళుఖిర్ గోళ్లతో అంటున్నారు. బలిష్టమైనటువంటి గోళ్లతో సింగురువాయ్ నరసింహ వేషంలో అవతరించినటువంటి స్వామి. అంతేకాదు ఎరణియన్ ఉళంతొట్టు ఎరణియన్, ఉళంతొట్టు ఎరణియన్ హిరణ్యకశిపుని యొక్క మనసులో ఉన్నటువంటి భయాన్ని బయటికి వ్యక్తీకరింపచేస్తూ ఆయన యొక్క అవతారము ఇతని యొక్క భయానికి హేతువైనది. ఉళంతొట్టు ఎరణియన్ ఒళుమార్ వలకం, విశాలమైనటువంటి వక్షస్థలంట. భగవంతుడు అవతరించి తనను సంహరిస్తాడు అనేటటువంటి భయమనే అగ్నిచేతను, అంతేకాక భగవంతుని యొక్క రూపాన్ని చూసినటువంటి అగ్నిచేతను, రూపం అనేటువంటి అగ్నిచేతను, ఈ 2 రకాలైనటువంటి అగ్నులు తన ఉదరంలో ఉండటం వల్ల విశాలమైనటువంటి వక్షస్థలము అంటున్నారు. వళరందిట్టు వాళుఖిర్, కాబట్టి విశాలమైనటువంటి బలిష్టమైనటువంటి గోళ్ళు బ్రహ్మకిచ్చినటువంటి వరానికి అడ్డు రాకుండా గోళ్ళనే ఆయుధంగా చేసుకున్నటువంటి స్వామి. అంతేకాదు భగవంతుడు హిరణ్యకశిపుని సంహరించడం కోసం ఎంత ఉగ్రమైనటువంటి అవతారాన్ని ఎత్తారనేటువంటి దానిని ఆళ్వార్లు ఇందులో మనకి తెలియజేస్తున్నారు. హిరణ్యకశిపుని యొక్క సంహారం కోసం స్వామి ఎంత ఉగ్రరూపంతో బయటికి వెడల్పడ్డాడు అంటే ఆయన యొక్క నోరు ఎంత పెద్దగా తెరవబడింది అంటే కిరీటాన్ని తాకుతున్నటువంటి నోరు అంటున్నారు. అంటే పెద్దగా శబ్దం చేసుకుంటూ పెద్ద నోరు తెరిచి పెద్దదైనటువంటి చేతులతో అంతకన్నా పెద్దదైనటువంటి బలిష్టమైనటువంటి గోళ్లతో హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి పారవేసినటువంటి వాడు.
అటువంటి హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి పారేసినటువంటి ఆ చేతులతో పిరందిట్ట కైకళాల్, ఆ విధంగా చీల్చి పారేసినటువంటి ఆ చేతులతోనే వచ్చి చప్పట్లు అనేటువంటి ఆట ఆడవలెను అని ఆళ్వార్లు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ఆయన ఎటువంటి దివ్య చేష్టితాన్ని ప్రదర్శించాడు అంటే పేయిమిలై ఉండానే, పేయి పిశాచి అయినటువంటి ఆ పూతన యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి పాలతో పాటు పాలలో దాగి ఉన్నటువంటి విషాన్ని కూడా లాగి పారవేసినటువంటి స్వామి అని తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే ఆనాడు భగవంతుని యొక్క రక్షణలో ఉన్నటువంటి గోకులం రక్షణలో ఉన్నటువంటి స్వామిని సంహరించదలిచినటువంటి ఆ కంసుడు పూతనని పంపిస్తే ఆ పూతన మోసం చేత సామాన్యమైనటువంటి ఒక గోపస్త్రీ వేషంలో వచ్చి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ఆ చిన్న రూపంలో ఉన్నటువంటి ఆ బాలుని సంహరించటానికి తన యొక్క స్తన్యమునివ్వటానికి ప్రయత్నించగా ఆయన యొక్క కళ్యాణ గుణ వైభవం చేత స్వామి ఆ పూతన యొక్క వక్షస్థలంలోని పాలనే కాక విషాన్ని కూడా, విషంతో పాటు ప్రాణాలను కూడా లాగి పారవేశాడట. కాబట్టి అటువంటి దివ్య కళ్యాణ గుణచేష్టితైనటువంటి ఆ స్వామితో కలిసి చప్పట్లు అనేటువంటి ఆట ఆడవలెను అని గోపికలందరూ కూడా స్వామిని ప్రార్థిస్తున్నారట. ఈ విధంగా ఈ పాసురంలో భగవంతుని యొక్క కళ్యాణ గుణచేష్టితములను, భగవంతుని యొక్క నరసింహావతార వైభవాన్ని పెరియాళ్వార్లు మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బ్రహ్మ ఇచ్చినటువంటి వరబలం చేతను, తన యొక్క భుజబలం చేతను అహంకరించి ముల్లోకాలలోని దేవతలను, ఋషులను, ఋషిపత్నులను చెరపడుతూ తన యొక్క అహంకార తత్వాన్ని ప్రదర్శిస్తూ దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించడం కోసం స్వామి బ్రహ్మ సృష్టికి కూడా అతీతమైనటువంటి నరసింహ వేషంలో అవతరించి సంహరించి అతని యొక్క అహంకారాన్ని నశింపజేసి ఆశ్రిత వాత్సల్యాన్ని నిరూపింపజేశాడు స్వామి. అంటే పరత్వ గుణములతో హిరణ్యకశిపుని సంహరించి సౌశీల్య గుణముతో ప్రహ్లాదుని దగ్గరికి తీసుకున్నాడుట. కాబట్టి ఆశ్రిత వాత్సల్య సులభుడు, అంతేకాదు దుష్ట శిక్షణ నిరసనుడు. కాబట్టి ఈ విధమైనటువంటి కళ్యాణ గుణాలను పెరియాళ్వార్లు మనకి ఈ పాసురంలో చక్కగా